అది ఆయన కరెక్ట్ చేసుకోవడానికి పనికొచ్చింది. 99లో మళ్ళీ ఆయన అధికారంలోకి ఎన్టీఆర్ని గద్దె దించిన తర్వాత ఆయన మళ్ళీ అధికారంలోకి రావడానికి అది ఉపయోగపడింది. అందుకని మరింత గట్టిగా చేశారు. కానీ 2004లో ఓడిపోయేటప్పటికి 2014 దాకా ఆయన అధికారంలోకి రాకపోయేటప్పటికి ఒక నెగిటివ్ పడిపోయింది ఆయనకి. మనం ఫీడ్బ్యాక్ తీసుకుని ప్రయోజనం ఏముంది అని. అందుకని 2014-19 మధ్యలో ఆ పని చేయకుండా ఇట్లాంటి ఈ కార్పొరేట్ సంస్థల వాళ్ళు ఎవరో ఉంటారు, కన్సల్టెన్సీ సంస్థలు, వాళ్ళ నుంచి ఈ ఫీడ్బ్యాక్ తెచ్చుకున్నారు. వాళ్ళకి సామాన్యుడి స్వరం ఏం తెలుసుద్ది? ఆయనకి రాంగ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు, ఆయన దెబ్బతిన్నారు. ఇప్పుడు తెలివైనోడైతే ఆయన ఐవీఆర్ఎస్ కాల్స్ ఈ గోల కాకుండా ఇప్పుడు నాబోటోళ్ళం నిర్మోహమాటంగా చెప్తాం. ఇప్పుడు జగన్ కేసులో తప్పు ఉంటే తప్పు అంటాం, బాబు కేసులో తప్పు ఉంటే తప్పు అంటాం. అదే సందర్భంలో సామాన్యుడి దగ్గర తిరుగుతాం. ఇప్పుడు పొద్దున్నే నేను వచ్చే రోడ్డు దగ్గర నుంచి అన్ని చోట్ల లేబర్తో మాట్లాడుతుంటాను, జనంతో చూస్తూ ఉంటాను, నేను ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను. వాళ్ళ ఫీడ్బ్యాక్ నాకు తెలుసుద్ది. ఆఫీసులో కూర్చున్నోడికి ఏం తెలుసుద్ది? ఇప్పుడు నాలాంటి వాళ్ళను 10 మందిని పిలిచి 3 నెలలకు ఒకసారి ఫీడ్బ్యాక్ ఇవ్వమంటే ఇస్తే తీసుకుంటే అప్పుడు ఆయన లోపాలు ఏమైనా సరి చేసుకోవడానికి వీలుంటుంది. ఇప్పుడు ఐవీఆర్ఎస్ కాల్స్ పెడితే ఏమవుతుంది? ఈ ఐవీఆర్ఎస్ కాల్స్లో ఎట్లుంటుందో చెప్తాను నేను. చిన్న ఎగ్జాంపుల్. ఇదివరకు నేను మా ఏరియాలో దోమలు విపరీతంగా కొడతా ఉంటాయి. దోమల బ్యాట్ అదేది దాని పేరేంటి, సామ్రాట్